ఇరాన్లో అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. పర్ద్ అణు కేంద్రంపై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా విరుచుకుపడింది. పర్ద్, నంతాజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలపై కూడా భారీ దాడులు చేశారు. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలో అటాక్ చేశామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని కూడా ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా కూడా తెలిపారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ అణు వ్యవస్థను నాశనం చేయడానికి అమెరికా నేరుగా ఈ చర్యలకు దిగినట్లు కూడా వెల్లడించారు. ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. పర్ద్ అణు కేంద్రాలపై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో కూడా అమెరికా విరుచుకుపడుతుంది. పర్ద్, నంతాజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలపై భారీ దాడులు చేశారు. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలో కూడా అటాక్ చేశామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిందంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా కూడా తెలిపారు. ఇక ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ అణు వ్యవస్థను నాశనం చేయడానికి అమెరికా నేరుగా ఈ చర్యలకు దిగినట్లు కూడా వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ దీపిక, మొత్తానికి అమెరికా యుద్ధంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలను అమెరికాకి సంబంధించినటువంటి మిసైల్స్ అన్ని కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇరాన్ లో ఉన్నటువంటి 3 అణుస్థావరాలు ఉన్నాయి. సో ఈ 3 అణుస్థావరాల మీద ప్రస్తుతానికి దాడులు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో, ఇందాక మీరు చెప్పినట్టు ఈ B-2 స్పిరిట్ బాంబర్లతోటి ఇరాన్ మీద విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఫోర్డో, నతాంజ్ అలాగే ఇస్ఫహాన్ అనేటటువంటి అణు కేంద్రాలు ఉన్నాయి. ఆ 3 అణు కేంద్రాల మీద భారీ దాడులకు అమెరికా పాల్పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్దిసేపటి క్రితమే ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. భారీ బాంబులను ఫోర్డోపై వేశామని చెప్పేసి, అంతేకాకుండా ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని చెప్పేసి, అంతేకాకుండా తమ విమానాలన్నీ కూడా సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అంతేకాకుండా ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి అమెరికా యోధులందరూ కూడా అభినందనలు. ఈ దాడి ప్రపంచంలో మరే మిలిటరీకి సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు శాంతికి సమయం, అందరూ కూడా శాంతిగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే వ్యంగ్యంగానో ఎటకారంగానో ఆ పోస్ట్ లో చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఓపెన్ సోర్స్ అనేది అమెరికాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి న్యూస్ ఇచ్చేటటువంటి వ్యవస్థ. సో అది కూడా ఒక ట్వీట్ చేసింది. ఫోర్డో అనేటటువంటి ఈ అణుస్థావరం అనేది నాశనం అయిందని చెప్పేసి అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి అమెరికా ఈ దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాస్తవంగా అయితే ఇరాన్ కి 2 వారాల గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. 2 రోజులు కూడా ఆగకుండానే నిన్న రాత్రి అమెరికాలోని వైట్ మైన్ ఎయిర్ బేస్ నుంచి B-2 స్పిరిట్లు అలాగే KC-135 స్టాటో ట్యాంకర్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ లోని డియాగో గార్సియాకి బయలుదేరి వెళ్ళినట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా మైటీ 11, మైటీ 21 అనే కాల్ సైన్లు కూడా ఇందులో వాడినట్టు ఫ్లైట్ రాడార్ ద్వారా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా B-2 స్పిరిట్లు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ల కోసం వాడినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో ట్రంప్ అమెరికాకి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఇప్పటికే ఫోర్డో అణు కేంద్రం ఏదైతే ఉందో అది వచ్చేసి కామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలకు పేలుళ్ల చప్పులు విన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అణు కేంద్రం ఇరాన్ కి చాలా కీలకమైనటువంటి అణు కేంద్రం ఏదైతే ఫోర్డో అనేటటువంటి ఈ అణు కేంద్రం అక్కడ పర్వతాన్ని తొలిచి దాదాపుగా కూడా కొన్ని 100 అడుగుల లోతులో ఈ ఫోర్డో అణు కేంద్రాన్ని కూడా నిర్మించినటువంటి పరిస్థితి. 1981లో బాగ్దాద్ లో ఇజ్రాయెల్ F-15, F-16 యుద్ధ విమానాలు ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా
ఒక పెద్ద కొండని అంటే ఒక పెద్ద పర్వతాన్ని తొలగించి పెద్ద పర్వతంలో ఈ బంకర్లను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్తగా దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2023లో కూడా అంతర్జాతీయ అణుశక్తి సంస్థకి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ టీం అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాదాపు 83.7% శుద్ధి చేసిన యురేనియం అందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అత్యంత శక్తివంతమైనటువంటి అణుబాంబుల వాడి 90% శుద్ధి చేసిన యురేనియంకి ఇది చాలా దగ్గరగా ఉండడంతో దీని మీద సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా ఒకనొక దశలో చాలా ఆందోళన చెందింది. ఎందుకంటే ఇరాన్ ఎక్కడ అణ్వాయుధాలను తన మీద వినియోగిస్తుంది అనేటటువంటి ఆందోళన అక్కడ కూడా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో దాడులు జరిగిన వెంటనే అమెరికా వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కావచ్చు, అలాగే డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి పీటర్ హెగ్సెత్, అలాగే జాయింట్ చీఫ్స్ చైర్మన్ ఉన్నటువంటి జనరల్ డాన్ కేనే, అలాగే సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అలాగే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసియే వైల్స్, వీరితో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో, వీరితో పాటు ఎన్ఎస్ఏ అఫీషియల్ యాంటీ బ్యాకర్. సో వీళ్ళందరూ కూడా వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. వైట్ హౌస్ లో సమావేశమై అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ రూమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఇరాన్ కి సంబంధించినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వీటి మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ మానిటర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి మేమైతే దాడులు చేయట్లేదు. 3 అణు కేంద్రాల మీద దాడులు చేసాం. అందులో 4 పూర్తిగా కూడా ధ్వంసమైంది అనేటటువంటి విషయాన్ని స్వయంగా ట్రంపే ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇరాన్ మీద చేసినటువంటి దాడుల మీద హమాస్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని దేశాలు దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా మీద దాడి చేసేందుకు ప్రస్తుతానికి ఇప్పటికప్పుడు ఇరాన్ దగ్గర అంత శక్తి లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే రెడ్ సీ ఏదైతే ఉందో రెడ్ సీ ద్వారా వచ్చేటటువంటి నౌకల మీద దాడులు చేస్తామని చెప్పేసి యమన్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అమెరికా కూడా యుఎస్ లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థావరాలు, కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. అంతేకాకుండా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ కానీ జరిగితే ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు అవసరమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అమెరికా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అంటే ఇరాన్ కి సంబంధించినటువంటి భూభాగం కాకుండా బయట భూభాగం నుంచే దాడులకు తెగబడడం, అంతేకాకుండా అణు కేంద్రాలను ధ్వంసం చేయడం పట్ల ఇరాన్ ప్రతీకారేజతో రగిలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీనికి హమాస్ లాంటి ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ సంస్థలు ఉన్నాయో అవి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా తొందరలోనే అమెరికాలో దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించారు. మరోపక్క రెడ్ సీకి సంబంధించి యమన్ కి సంబంధించిన దేశంలో కూడా ఖచ్చితంగా ఇరాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. రెడ్ సీలో కనిపించేటటువంటి యుఎస్ బోట్స్ కావచ్చు, అంతేకాకుండా నౌకలు ఏవైతే వాటిని ధ్వంసం చేస్తాం కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.